అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య సామ్రాట్ బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఆగస్టు 13వ తారీఖు చక్కగా శ్రావణ మాసం అయితే మొదలవుతుంది. శ్రావణ మాసం అనగానే అసలు ఎన్ని పూజలో కదా, ఎందుకు దీనికి అంత విశిష్టత? అసలు ఎటువంటి పూజలు చేసుకోవాలి? పూజా విధానం ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శ్రావణ మాసం వస్తుంది అని అనగానే అందరికీ కూడా పూజలు, కార్యక్రమాలు, శుభకార్యాలు కూడా జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సంతోషదాయకముగా చేసుకోవాల్సినటువంటి మాసాలు ఇప్పుడు ప్రారంభం. ఆషాఢం అయిపోతూనే శ్రావణం వస్తుంది. ఎందుకు శ్రావణ మాసం అనగానే అందరికీ కూడా ఆనందం కలుగుతుంది అంటే, ఎప్పుడైనా ఈ ఆషాఢ మాసములో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము, ఇక్కడ మనం ఏ కార్యక్రమము చేద్దామన్నా కూడా ఆషాఢ మాసంలో ఆ మాసం చెయ్యకూడదు, గ్రహాలు అనుకూలవంతముగా ఉండవు అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే శ్రావణం అనేటువంటిది రావటము ప్రారంభమవుతుందో గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయి. మనం ఏ కార్యక్రమము చెయ్యాలన్నా, ఏ పూజ చెయ్యాలన్నా మనకు సత్ఫలితాలు రావడం కోసం కదా చేసుకుంటాము. ప్రతిసారి కూడా ఆ సత్ఫలితాలు ఇవ్వాలి అన్నప్పుడు మంచి మాసం ఏమిటి, ఆ మాసాలలో మనకు ఏమిటి అనేది చూసుకుంటాం. అలాంటి మాసములలో ప్రారంభము ఆషాఢం ఎప్పుడైతే అయిపోతుందో, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ దక్షిణాయనం ప్రారంభము కూడా అవుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం, అయనములు 2, సంవత్సరానికి నెలలు 12, అలాగే అయనములు 2, ఉత్తరాయణం దక్షిణాయనం అని. అందుకని ఇప్పుడు ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనంలోకి ఎప్పుడైతే మనము ప్రవేశము జరుగుతుందో, ఈ దక్షిణాయనములో ఎక్కువ విపరీతముగా పూజా కార్యక్రమాలు అధికముగా పడతాయి. ఎందుకు పూజలు చేస్తున్నాము అంటే జ్ఞాన సంపత్తి పెరగటం కోసం. అందుకే దక్షిణము దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి అని మనం పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాము కదా, దాక్షాయణి దక్షిణామూర్తి అని. ఎప్పుడైతే మనం ఈ దక్షిణామూర్తికి సంబంధించి దక్షిణాయనంలో ఎప్పుడైతే మనం పూజలు కార్యక్రమాలు విపరీతముగా చేస్తామో, మనకు సిరి సంపదలు కానీ, ఇంట్లో అనేక రకాల యోగాలు కానీ మిగతా 6 నెలల పాటు యోగించేదానికి అవకాశం. ఉత్తరాయణం అంతా కూడా యోగిస్తాయి మనం ఈ 6 నెలలు. అందుకే మనకు కుంభకర్ణుడు అనేటువంటి వాడు రావణాసురుడి తమ్ముడు 6 నెలలు నిద్ర, 6 నెలలు తిండి అనేటువంటిది ఉంటుంది. అవును గురుగారు. అలా 6 నెలలు, ఈ 6 నెలల పాటు మనం ఎప్పుడైతే ఇప్పుడు ఈ శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, మాఘం, మళ్ళీ పుష్యమాసం శూన్యం అని అనుకుంటాం. మాఘము ఫాల్గుణ మాసం కూడా. ఇలా ఈ మాసాలు అన్నీ కూడా మనకు వివాహాది శుభకార్యాలకు, దేవతా కార్యక్రమాలకు, మిగతా వాటికి అన్నీ కూడా ఉపయోగం. మిగతా నెలలు దేవతా ప్రతిష్టలు, మామూలుగా యజ్ఞయాగాది క్రతువులు, వాటికి ఉత్తరాయణము అవన్నీ కూడా చేసుకుంటాం. మనం చేసుకోమని కాదు. ఉత్తరాయణంలో వచ్చేటువంటి దానికంటే కూడా దక్షిణాయనంలో ఎక్కువ విపరీతంగా పూజలు కార్యక్రమాలు వస్తాయి. అందువల్లనే శ్రావణ మాసం శ్రవణపేయముగా ఉంటుంది. శ్రావణం అనేటప్పటికీ ఏమిటి అంటే, శ్రవణ నక్షత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రము కూడా కాబట్టి కలియుగము ప్రాధాన్యత. కలియుగములో వెంకటేశ్వర స్వామి వైభోగం ఎట్లా అయితే ఉంటుందో, ఈ శ్రావణ మాసముతో ప్రతి ఇంట్లోనూ వైభవోపేతముగా పూజలు కార్యక్రమాలు చేసుకోవటానికి శుభదాయకము, శోభాయమానముగా అందరూ సుఖశాంతులతో ఉండటానికి కావాల్సినటువంటి పూజలు చేసుకోవచ్చును. మనకు సుస్వరమైనటువంటి మంగళవాద్యాలు, మంత్రాలు, పూజలు శ్రవణపేయముగా వినపడతాయి చెవికి ఉదయం లేచినప్పటి నుంచి. మిగతా రోజుల్లో ఎలా ఉండినా శ్రావణ మాసం వచ్చింది అనేటప్పటికీ ముత్తైదువులు తాంబూలాలు తీసుకొని వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని అందరూ కూడా.
మిగతా సమయాల్లో ఉద్యోగాల రీత్యా ఎటువంటివి వేసుకున్నా ఇప్పుడు చీరలు కట్టుకొని ప్రతి గుడికి వెళ్ళటము చేయటము, వాళ్ళింటికి తాంబూలమని వీళ్ళింటికి తాంబూలమని ఇలాంటివన్నీ జరుగుతుండే, ఒకరినొకరు గౌరవించుకునేటువంటి ఆనవాయితీ. ఇవన్నీ కూడా శ్రావణ మాసం నుంచి ప్రారంభమవుతాయి. అందుకే శ్రావణ మాసం అంటే అందరికీ చాలా సుఖం, సంతోషము, ఆనందము కలుగుతుంది గాక. గురుగారు, శ్రావణ మాసంలో మంగళవారంకి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా, ఎందుకు మంగళవారంకి అంత విశిష్టత? చాలా మంచి ప్రశ్న. శ్రావణ మంగళవారాలు ఎందుకు విశిష్టత అని ఒక్కసారి మనం అనుకుంటే, శ్రావణ మంగళవారాలకి ఏమిటి అంటే మంగళగౌరీ నోములు అనేటువంటివి వస్తాయి. మంగళకరం అంటే గౌరీ నోములు అని, అలాగే కుజగౌరీ అనేటువంటి నోములు కూడా వస్తాయి. వీటి యొక్క ప్రాధాన్యత దేనికి? మంగళవారం అంటే కుజుడు ఆధిపత్యం మంగళవారానికి. కుజుడు ఆధిపత్యం అంటే ఒక రకంగా సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకు? ఒక వివాహము కావాలి, ఒక అమ్మాయికి చాలా ఆలస్యమైంది అని అంటే కూడా మనము ఆ శ్రావణ మాసంలో ఇవి చేస్తాం. తర్వాత వివాహం అయినటువంటి వాళ్ళు గర్భదోషాలు ఎటువంటివి ఉండకుండా ఉండటానికి 5 సంవత్సరాల పాటు ఏకధాటిగా మంగళగౌరీ నోములు అని నోమించేటువంటి విధానం ఉంది. ఇలా ఈ నోములు ఎందుకు అంటే గర్భస్థ దోషాలు ఉంటే పోవటానికి మేలవుతుంది. ఈ శ్రావణ మాసములోనే ఈ సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత పరమ పవిత్రమైన ముఖ్యమైనటువంటి మాసముగా చెప్పబడతాయి. ఎందుకు అంటే గౌరీదేవి పార్వతీదేవి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము వలన ఈ సుబ్రహ్మణ్య స్వామి, అందుకే పరమేశ్వరుడికి మాత్రమే సంతతి. ఇవి చేసుకున్న దానివల్ల ఏమిటంటే కుజుడు భూమికి సంబంధించినటువంటి దోషాలు, వివాహానికి సంబంధించినటువంటి దోషాలు, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము కావటము, మెరుగైన సంతానము కావాలి అనేటువంటి వాళ్లకు, అనారోగ్యముతో ఏదైనా బాధపడుతూ ఊపిరితిత్తుల సమస్యలు ఉండేటువంటి వాళ్లకు కానీ, ఈ ఆస్తమా లాంటివి ఉంటాయి వీళ్ల కోసము కానీ, చెవిలో చెవిపోటులాగా నిరంతరము చెవిలో ఏదో చీముగారుతూ ఉండటము కానీ, ఇలాంటివి కంటికి దోషాలు ఉండినా వీటికి సంబంధించినంతా కూడా ఈ మంగళవారం నాడు చేసేటువంటి వ్రతాల యొక్క ప్రభావము వలన మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు పూజా విధానం ఎలా ఉంటుంది గురుగారు? అమ్మ గౌరీదేవిని చేసుకోవటము జాగ్రత్తగా ఆ రోజు ఉదయాన్నే టిఫిన్లు అట్లాంటివన్నీ చేసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం లాంటివి చేసుకుని ఇలాంటివన్నీ చేసుకొని ఆ గౌరీదేవిని కూడా కుజగౌరీని అమ్మవారికి కూడా మనం చేసుకొని ఎప్పుడు కూడా ఆ రెండిటికి సమన్వయము చేసుకొని పూజలు చేసుకొని అక్కడ అర్చనలు అన్నీ అయిన తర్వాత పెసరపప్పు అలాంటివి ఏవో నివేదనలు అవి పెట్టి వడపప్పులాగా అట్లా నివేదనలు పెట్టి ఇవన్నీ కూడా చేసుకునే విధానం ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోవటమే అంతే, ఏది తినకుండా మనము పరమ భక్తితో మనస్సు ఏకాగ్రతతో ఎప్పుడైతే ఒక వాంఛ కోసం చేసుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలామంది తల్లులు పూర్వీకులు నా కొడుకు ఈ ఆరోగ్యం బాగైతే నేను ఇన్ని సంవత్సరాల పాటు ఈ వ్రతం చేస్తాను అని మొక్కుకునేవాళ్ళు. అలా చేసుకునేటువంటి విధానం. హాస్పిటల్స్ ఇప్పుడు ప్రతిదానికి కాలో ముక్కు అని వచ్చిందంటే వెంటనే హాస్పిటల్ పరిగెత్తున్నాం. అప్పుడు ఆ మొక్కున్న వెంటనే ఆ సమస్య దీర్ఘకాలికముగా వాళ్లకు బాగా అయ్యేది, మళ్ళీ జీవితంలో రాదది ఇంకా మొక్కుకున్న తర్వాత. అలాంటివి ఉండేటివి. ఏదైనా మొక్కులు అనేటువంటివి చేసుకోవటానికి పరమ పుణ్యప్రదమైనటువంటిది ఈ మంగళవారము. శ్రావణ మంగళవారాలు ఎక్కువగా పాటిస్తారు తల్లి. గురుగారు, అలాగే మంగళవారాలతో పాటు శ్రావణ శుక్రవారం అంటే అసలు ఇంకా చాలా చాలా ప్రీతి అందరికీ కూడా. ఎందుకు శ్రావణ శుక్రవారం అంత ప్రత్యేకమైంది? చాలా మంచి ప్రశ్న అమ్మ. శ్రావణ శుక్రవారము మామూలుగా శుక్రవారం అంటేనే మనకు పరమ ప్రీతి. శ్రావణ శుక్రవారం అంటున్నాం. శ్రావణ శుక్రవారానికి ఏమిటి అంటే లక్ష్మీనారాయణాభ్యాం నమః అని మనం చెప్పుకుంటున్నాం సహజంగా. అంటే సీతారామాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః అని మనం చెప్తున్నాం. లక్ష్మీనారాయణ స్వామి ఇద్దరూ కూడా సంతోషించేటువంటి మాసం ఇది. భార్యాభర్తలు ఇద్దరికి. అందుకే ఎవరికైనా మనము ఏదైనా ఒక దంపతి పూజ అన్నట్టుగా ఒకరికి ఇస్తే సరిపోదు.
ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు అంటే భార్యాభర్తలు ఇద్దరికీ మనం వస్త్రాలు ఇచ్చేటువంటి కారణం దేనికి అంటే ఇద్దరి ఆశీర్వచనము ఉండాలి, ఇద్దరి యొక్క అనుగ్రహము మనకు ఉండాలి. అలా లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఈ శ్రావణ శుక్రవారం నాడు మనకు కలుగుతుంది. అందుకని శుక్రవారాలు అమ్మవారికే కాకుండా స్వామివారికి కూడా మనకు ప్రీతికరమైంది కాబట్టి శుక్రవారాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. మనకి ఇద్దరు కలిసి ఇచ్చేటువంటి వాళ్ళు కదా, దంపతియుక్తముగా ఎప్పుడైతే మనకు ఆశీర్వచనము అనేటువంటిది మనకు మన ఇష్టికి సంబంధించినటువంటిది కలుగుతుందో తప్పకుండా అది శాశ్వతమైనటువంటిదిగా మనకు నిలబడిపోతుంది. అందుకనే చూడండి, వివాహమైనటువంటి వాళ్ళు వధువులు ఇద్దరికి పాద నమస్కారం చేస్తారు. పెద్దవాళ్ళకు ఒకరికి చేయరు, ఒకరికి చేయకూడదు. ఎందుకు? దంపతులుగా వివాహానికి. అందుకే ఎవరైనా పిలిస్తే మీరు దంపతులు వచ్చి మీ కుటుంబ సమేతముగా వచ్చి ఆశీర్వచనం చేయండి. వాళ్ళ దంపతులుగా వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వచనము చాలా శ్రేయోదాయకం. ఎందుకు? భగవంతుడు సర్వాంతర్యామి, అందరిలోనూ ఉంటాడు కాబట్టి భగవత్స్వరూపముగా వచ్చినట్టుగా భావించి వాళ్ళే దేవతలు, ముక్కోటి దేవతలుగా భావించి మనం అంతమందిని పిలుస్తాం పెళ్ళిళ్ళల్లో. అందుకనే ఈ మాసంలో పెళ్ళిళ్ళు గనక చేసుకుంటే పరమ బాగుంటుంది అని పుణ్యప్రదమైనటువంటి మాసాలుగా మనం ఎంచుకుంటాం. ఇక్కడ గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. మనం ఏ పూజ చేసినా మనకు ఫలించడానికి అవకాశం, అలాగే మనం ఏ కోరిక కోరినా మనకు ఫలిస్తాయి. చేసుకునే దాంట్లో ఉంటుంది, చేయించేటువంటి బ్రాహ్మడిలో ఉంటుంది, చేయించుకున్న వాళ్ళ యొక్క ఆశయంలో ఉంటుంది, పూజ చేసేటువంటి విధానంలో కూడా ఉంటుందమ్మా. అలా ఏదైతే మనము పరిపూర్ణమైనటువంటి కోరికతో చేసుకుంటామో వాళ్ళ కోరికలు ఈ అమ్మవారు పరిపూర్ణముగా నెరవేరుస్తుంది గాక శ్రావణ శుక్రవారాలు. ఖచ్చితంగా గురుగారు. గురుగారు, శ్రావణ శుక్రవారం రోజు పూజా విధానం ఎలా ఉంటుంది? అమ్మ, శ్రావణ శుక్రవారము అనంగానే మామూలుగా అయితే తలస్నానం చేయటము, ఇల్లు అంతా కూడా ముందు రోజే శుభ్రం అంతా నీట్గా చేసుకోవటము, అలాగే ఆ రోజు కూడా మళ్ళీ శుభ్రం చేసుకోవటము, ఇంటి గడప అవి కూడా శుభ్రంగా చేసుకొని పూజా స్థలాన్ని శుభ్రముగా ఆవు పేడతో కానీ పసుపు నీళ్ళతో కానీ మనం శుభ్రంగా అలుక్కొని ఒక వేదికలాగా ఒక పీఠములాగా పెట్టుకొని అమ్మవారిని పూజించుకోవటం అనేటువంటిది సాంప్రదాయం. అలాగే శ్రావణ శుక్రవారాలు అందరూ ఇదే విధంగానే చేసుకుంటారు. అయితే మనం చేసుకునే విధానంలో భక్తి అనేటువంటిది ప్రాధాన్యత. మనకు ఒక శక్తి కొద్దీ ఉన్నటువంటివి ఏవేవో పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. వాటన్నిటికంటే కూడా మన శ్రద్ధ భక్తి అనేది అవసరం. అది కొంచెం నియమముగా నిష్టగా చేసుకుంటే బాగుంటుంది. శుభ్రత అనేది చాలా అవసరం. ఎంగిలివి అట్లాంటివి వాడినవి నిన్నటిదే కదా మొన్నటిదే కదా ఏముందిలే ఇది పెడితే చాలులే అని కానీ అట్లాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవారు సత్వరమే మనకు శీఘ్ర ఫలితాలు ఇవ్వటానికి అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురుగారు, చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.